నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పంజాబ్లో అసలేం జరుగుతోంది? నేషనల్ హైవేలు నిర్మించకుండా అక్కడ అడ్డుపడుతున్నది ఎవరు? ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చే స్థాయికి పరిస్థితి ఎందుకు దిగజారింది? శాంతి భద్రతలను కాపాడడంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎందుకు విఫలమవుతున్నారు? చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు తప్పనిసరి. అభివృద్ధికి మౌలిక సదుపాయాలు జీవనాడులు లాంటివి. అందుకే మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులకు కేటాయించాలి, కానీ రెడ్ కార్పెట్ పరిచే రాష్ట్రాలు ఉన్నాయి. అటువంటి సమయంలో పంజాబ్ మాత్రం వింత పోకడలను అనుసరిస్తోంది. కేంద్రం కేటాయించిన ప్రాజెక్టులకు అడ్డుపడుతూ వాటిని కొనసాగనీయకుండా చేస్తోంది. మావోయిస్టులు దాడి చేసినట్లు ఏకంగా రోడ్లు నిర్మిస్తున్న ఇంజనీర్లపైనే కొంతమంది దాడులు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోతోంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 41 జాతీయ రహదారి ప్రాజెక్టులు మెల్లగా సాగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా సమీక్ష జరిపిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూసేకరణ చేపట్టి అప్పగించకపోగా రైతులు, భూ యజమానుల నుంచి ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై జరుగుతున్న దాడులను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక చేతులెత్తేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయినట్టు చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 1500 కిలోమీటర్ల పొడవున మంజూరైన 41 హైవే ప్రాజెక్టులకు కేంద్రం 52,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వాటిలో 7 చిన్న ప్రాజెక్టులు 80 నుంచి 90% వరకు పూర్తి కాగా మిగతా 34 మేజర్ ప్రాజెక్టుల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఇందుకు భూసేకరణ జరపకపోవడమే కారణమని స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ అన్నది కాస్తంత సమస్యతో కూడుకున్న పనే. రైతులు భూములు కోల్పోతారు కాబట్టి వారు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారిని ఒప్పించాల్సి ఉంటుంది. వారికి సరైన పరిహారం అందజేసి మరో చోట వసతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ పంజాబ్లో అలా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేనట్టు వ్యవహరిస్తోంది. దీంతో ఇక్కడ భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బందిపై హింసాత్మక దాడులకు తెగబడుతున్నారు. రైతులతో చర్చలు జరిపి నచ్చజెప్పి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడడంలో కూడా విఫలమవుతోంది. వీటిలో ముఖ్యమైనది పంజాబ్ ఢిల్లీ అమృత్సర్ కాట్రా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. ఇది భారతదేశానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్. జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం చేరుకోవడానికి ఈ హైవే ఎంతో కీలకంగా ఉపయోగపడుతోంది. ఈ మధ్యలో ఉన్న రాష్ట్రాలకు వాణిజ్యపరంగా కూడా ఇది అత్యంత ముఖ్యమైన హైవే. ఈ హైవే గనక పూర్తయితే ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోతుంది. రాష్ట్రంలో మంజూరైన జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ఇప్పటికే 3ంటిని NHAI రద్దు చేసింది. వాటి విలువ 3,263 కోట్లు. భూసేకరణలో తలెత్తుతున్న సమస్యల కారణంగానే ప్రాజెక్టులను రద్దు చేసినట్లు NHAI ప్రకటించింది. రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల దేశంలోని మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ నష్టం పంజాబ్ రాష్ట్రానికే జరుగుతోంది. కానీ ఈ ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్ప్రెస్ వేను మాత్రం రద్దు చేయలేదు. ఇది దేశ అభివృద్ధికి కీలకమైనది కాబట్టి రద్దు చేయడానికి వీల్లేదు. ఈ మొత్తం ప్రాజెక్టులు అనేక ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి కాంట్రాక్టుల్ని అప్పగించారు. మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించగా అందులో 11 ప్యాకేజీలు ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్యాకేజీ పూర్తి కాకపోయినా, మధ్యలో ఆగిపోయినా మొత్తం ప్రాజెక్టు నిరర్ధకంగా మారిపోతుంది. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసే కీలకమైన ఎక్స్ప్రెస్ వే విషయంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నితిన్ గడ్కరీకి ఆగ్రహం తెప్పిస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి అసలైన కారణం మరొకటి కూడా ఉంది. నేషనల్ హైవే ప్రాజెక్టులపై ఖలిస్తానీ మోకలు ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నాయి. వీటిని అడ్డుకోవడానికి రాష్ట్రంలోని అసాంఘిక శక్తులు కూడా అనేకసార్లు ప్రయత్నించాయి. గతంలో రైతు ఉద్యమాల సమయంలో కూడా అసాంఘిక శక్తులు మొదటగా నేషనల్ హైవేలనే టార్గెట్గా చేసుకున్నాయి. ముఖ్యంగా టోల్ ప్లాజాలను ఆక్రమించుకోవడం ద్వారా టోల్ వసూలు లేకుండా చేశారు. దీంతో ఉద్యమ సమయంలో దేశ ఖజానాకు భారీగా నష్టం జరిగింది.
ఒక అంచనా ప్రకారం రైతు ఉద్యమాలు కొనసాగిన సమయంలో NHAIకు రోజుకు 1.33 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వీటిని అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. ఈ ఉద్యమాల్లో కమ్యూనిస్టుల ప్రభావంతో పాటు ఖలిస్తానీ సానుభూతి పరుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం కూడా ఈ అసాంఘిక శక్తులే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి. నిజానికి ఖలిస్తానీ వేర్పాటువాదం వెనుక అమెరికా, CIA అండ ఎంతో ఉందని చెప్పాలి. రైతు ఉద్యమ సమయంలో రైతు నాయకులే తమ ఉద్యమంలో బయటి శక్తులు చొరబడ్డాయని ప్రకటించారు. వీరంతా ఇప్పటికీ పంజాబ్ కేంద్రంగా వారి ప్రభావాన్ని చూపిస్తున్నారు. భూసేకరణ అంశంలో కూడా ఈ ఖలిస్తానీ సానుభూతి పరులే అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. లేకపోతే భూసేకరణ సమయంలో రైతులు తమ నిరసన తెలియజేస్తారే తప్ప అధికారుల్ని వెదికి మరీ వారిపై దాడులకు పాల్పడే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే లుధియానా, జలంధర్లో కొంతమంది మూకలు NHAI ఇంజనీర్లపై దాడులకు పాల్పడ్డారు. వీరంతా టార్గెట్ చేసే ఈ దాడులు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించింది. దీన్ని అడ్డుకోవడానికి నితిన్ గడ్కరీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వమే సహకరించాలి. కానీ భగవంత్ మాన్ సింగ్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసాంఘిక శక్తులకు వంత పాడుతూ ఉన్నారు. అందుకే రాష్ట్రంలో ఇంజనీర్లపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ఆగిపోగా మరికొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి. దీంతో అంతిమంగా రాష్ట్రమే వెనకబడిపోతోంది. మరి ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఇచ్చిన వార్నింగ్తో అయినా పంజాబ్ ప్రభుత్వం తేరుకుంటుందా లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.